సుప్రీంకోర్టు కీలక తీర్పునివ్వడం జరిగింది. 2004లో 5గురి సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ ఇక కుల గణనకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ విషయంలో మాత్రము రాష్ట్రాలకే పూర్తి హక్కులను ఇవ్వచ్చు అని చెప్పేసి ధర్మాసనం అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మనతో పాటుగా పలు ఎస్సీ జాతులకు సంబంధించి కులాలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఉన్నారు. 57 ఎస్సీ కులాలు ఉంటే ఉపకులాలు అన్ని కలిపితే దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి రాజలింగం మనతో పాటుగా ఉన్నారు. అన్న, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టు చేసిన తీర్పు మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే 7 మంది జడ్జితో కుసబెట్టి మరి ఈ యొక్క వరికన కావాలని చెప్పేసి చేసినప్పుడు దాంట్లో ఒకరు కాదన్నా 6 మంది ఏకమై వాళ్ళొక చేసినందుకు వాళ్ళకు మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళకి వాళ్ళ జడ్జిలకు. అదే కాకుండా మేము ఏమంటున్నామంటే ఈ యొక్క వరికన కావాలని చెప్పి 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ మరి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. చాలామంది గాంధీ భవన్ పోయి ప్రాణాలు అర్పించారు. అలాగే ఇక్కడ రాజన్న ఉన్నారు, ఇటుక రాజన్న గారు అసెంబ్లీ ఎక్కి మరి దూకే పోయే పరిస్థితిలో కూడా ఆయన ప్రాణాలు అర్పించే పరిస్థితిలో ఏదో బతికి బయట కట్టిండు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎంఆర్పిఎస్లో ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఎంఆర్పిఎస్ ద్వారా మరి ఈ యొక్క వరికన్న జరుగుతుందంటే మా ఎస్సీ 57 ఉపకుల తరఫున మేము చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము ఇక్కడ ఏబిసిడి రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అయితే మేము ఏమంటున్నామంటే ఎప్పుడైతే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారో పార్లమెంటులో మేము ఏమంటున్నాం, పార్లమెంటులో ఆర్డినెన్స్ పెట్టేసి వరికన జీవో తీయాలని చెప్పినాం. జీవో తీయాలి. ఆ జీవో తీస్తేనే అప్పుడు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. లేకుంటే 2 రాష్ట్రాలకు చెప్పి మళ్ళీ 13 రాష్ట్రాలు రాకుండా ఉండాలని చెప్పేసి కాదని చెప్తున్నాము. మేము ఏమంటాం, రెండోది ఏంటంటే ఈ యొక్క 57 కులాలు ఎస్సీ 57 కులాలు ఈ 57 కులాలను సమానంగా తీసుకొచ్చి వరికరణ చేస్తేనే మేము ఏకీభవిస్తాము. లేకుంటే 57 కులాలను పక్క పెట్టేసి మాదిగలనే చేస్తామంటే మళ్ళీ రెండో ఉద్యమం మేము స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఏమైనా చెప్పదలుచుకున్నారా? అయితే మేము ఏమంటున్నామంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ముందుకు ఆయనకు దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏమన్నాడు, వరికన్న పార్లమెంట్లో బిల్లు పాస్ కాగానే భారతదేశంలో అందరికంటే ముందు నీ బిల్లు పాస్ చేస్తా అన్నాడు. ఆయనకు మేము వందలు తెలియజేస్తున్నాము. కానీ ఏమంటున్నామంటే ఎస్సీ వరికన్నలో మా బుడగ జంగాలు, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి, మాలజంగం, మాల మాస్టి, మాల సన్నాసి ఇవన్నీ కులాలు ఉన్నాయి. ఈ కులాలని పక్క పెట్టి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సీఎం గారికి మేము తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాము, మీరు మాల మాదిగలు మాకంటే ఐలో ఉన్నారు, ధనంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ మేము ఇంతవరకు ఎస్సీలో ఉన్న ఉపకులాలు ఇంతవరకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎవరు లేరు. మేము సపోజ్ ఈ రోజు ఎంపీ సీఎం గారి దగ్గర పోతే అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంది. మేము ఏమంటున్నామంటే మాకు అపాయింట్మెంట్ దొరకడం ముఖ్యం కాదు, మాకు రాజకీయంగా మాకు పదవులు కావాలని అడుగుతూ ఉన్నాం. ఎప్పటిదాకా మేము ఈ యొక్క అడుక్కునే బతకాలి. అది కాదు. మాకు ఇంకో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు మన చేవేల గడ్డ పైన ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అక్కడ వాగ్దానం చేసిండు. కానీ ఇంతవరకు ఆ వాగ్దానం మర్చిపోయింది అనుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి సార్ మీరు వాగ్దానం చేసి ఏ విధంగా మాకు వాగ్దానం చేసిర్రు, ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి అది చేయండి, మాదిలకు ఇస్తా అని చెప్పి మాదిలకు చేయండి, మాలలకు ఇస్తా అని చెప్పి మాలకు చేయండి. అదే కాకుండా మీరు చేయకపోతే అతి తొందరలో మీరు ఎక్కడైతే మీటింగ్ పెట్టిర్రో చేవేల గడ్డ మీద అక్కడి నుంచి మీకు అక్కడి నుంచి పాదయాత్రకు వచ్చి మీ ఇంటికి వచ్చి మేము సామరస్యంగా మీకు విన్నపం తెలియాలని కోరుకుంటున్నా. దాంతోపాటు ఒకటే కోరుతున్నాం, ఎప్పటికైనా మేము ఈరోజు మందకృష్ణ గారు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మందకృష్ణ గారు మరి ఎంతో 30 సంవత్సరాలు కష్టపడి మరి ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, సూర్యునితో పోటీపడి వరికన్న కావాలని చెప్పేసి మరి ఆయన గౌరవ ప్రధానమంత్రిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్దతో మీటింగ్ పెట్టి మరి ఆయన ఏం చేసినా ముఖ్యం కాదు, మాకు వరికన్న చేసిండు. నిజంగా ఆయనకు మీ ద్వారా మందకృష్ణ గారు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక
ఇక్కడ మరి ఇటుకరాజు గారు ఉన్నారు. ఆయన కూడా సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చారు. అదే కాకుండా రైళ్లు తలగబెట్టే దాంట్లో కానీ బస్సులు తలగబెట్టే దాంట్లో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన వాటా ఉంది, ఆయన బలం ఉంది, ఆయన శ్రమ ఉంది దాంట్లో. అందుకని మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తకు, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులకు, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ యువ నాయకులకు మీరు చేసినందుకు మా యొక్క వందనాలు ఉపకుల తరపున తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.